హలో అందరికీ. ఈరోజైతే నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట. నైట్ ఇక్కడే పడుకున్నాను. అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లేచా అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే 7కి ఏం కాదు, 10కి అలా లేస్తా. ఇక్కడ పడుకుంటే కొంచెం లేట్గానే లేస్తా, ఎందుకంటే ఏం పని ఉండదు కాబట్టి లేట్కి లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే డ్యూటీకి. ఆంటీ అయితే ఎర్లీ మార్నింగ్ లేచేస్తుంది, కానీ అస్సలు సౌండ్ చేయదు. సౌండ్ చేయకుండా వెళ్ళిపోతుంది అనమాట రూమ్లో నుంచి, డిస్టర్బెన్స్ అని పడుకోండే వాళ్ళకి. నేను పొద్దున్నే ఫేస్ వాష్ చేసేసుకొని బయటికి వెళ్ళేసరికి ఆంటీ ఏదో చేసుకుంటా ఉంది. ఏదో ఒకటి రోజు ఒక స్పెషల్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి. చాలా వెరైటీస్ వచ్చు ఆంటీకి. ఎన్న పండ్రే ఆంటీ అలా సిస్మాషును వర్గన అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం తమిళ్, కొంచెం అరబిక్, కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను ఆంటీతో. ఇది వచ్చేసి వర్గనప్ అనమాట. కువైటీస్ ఎక్కువ బాగా ఇష్టపడి తింటారు ఇవి. ఇది వచ్చేసి ద్రాక్ష ఆకులో చేస్తారు. ఇది ద్రాక్ష ఆకు అంట. తర్వాత ద్రాక్ష ఆకుని నీట్గా వాష్ చేసి ఇట్లా పెట్టుకుంటుంది. ఇట్లా పెట్టేసుకొని అన్నీ దీంట్లో పెట్టేసి స్టఫ్ అంతా ఫోల్డ్ చేస్తూ ఉన్నారనమాట. చూపిస్తా చూడండి. ఆంటీ ఇక్కడ చాలా వెరైటీస్ చేస్తారు. కాకపోతే నాకు ఆంటీ చేసే వాటిల్లో చాలా ఇష్టమైంది ఏంటంటే శ్రీలంక గంజి అని ఒకటి చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ. ఈ కువైట్లో నేను తినే ఫుడ్లో నాకు బాగా ఇష్టమైనవి రెండు. ఒకటి వచ్చేసి కుబూసు, నెక్స్ట్ వచ్చేసి ఆంటీ చేసే గంజి. ఆ రెండు అంటే చాలా ఇష్టం నాకు. ఇట్లా ఈ విధంగా లోపలంతా రైస్, ఈ బేడలు, ఇంకా ఏవేవో అన్నీ వేసిందనమాట. అవన్నీ వేసి ఒక స్టఫ్ లాగా ప్రిపేర్ చేస్తుంది. వీటన్నిటిని ఇట్లా గ్రేప్స్ ఆకులో పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేస్తుంది అనమాట. వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసి అట్లా వేయించరు, దీన్ని బాయిల్ చేస్తారనమాట. ఇట్లా ఏదో ఒక వెరైటీగా ఒక స్పెషల్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా కష్టం తెలుసా ఇంట్లో ఇవన్నీ చేయాలంటే. ఆంటీ ఈ ఇంట్లో ఒక 35 ఇయర్స్ నుంచి అలా ఉన్నారనమాట. అందుకనేసి ఈ కువైట్ ఆమెకు ఆంటీ చాలా ఇష్టము, చాలా బాగా చూసుకుంటారు. అట్లే ఆంటీ కూడా వాళ్ళ కొడుకు చిన్నప్పటి నుంచి ఉందనమాట. అందుకనేసి బాగా ఇష్టం, వాళ్ళ కొడుకు కూడా బాగా చూసుకుంటాడు ఆంటీని వాళ్ళ అమ్మలాగా. అందుకు ఆంటీ దగ్గరికి వచ్చి ఎన్ని డేస్ ఉన్నా ఏం కాదు, ఏమన్నారు. వీళ్ళు కువైట్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. అందుకు అప్పుడప్పుడు నేను ఇక్కడ ఉంటాను అనమాట. నాకు డ్యూటీ వచ్చేసి 12కి అలా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నైటు 11, 12 అట్లా అవుతుంది అనమాట అయిపోయే లోపల. ఇంకా తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోతా. ఎప్పుడైనా ఒకసారి కొంచెం టైం ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడే పడుకుంటా అనమాట. నేను వచ్చేసి మార్నింగ్ ఇక్కడ అంతగా నేనేం తినను అసలు పెద్దగా. టీ తాగుతా అనమాట. టీ కాఫీ అట్లా ఎక్కువ తాగుతా. ఈరోజు టీ పెట్టుకుంటా ఉన్నా. టీ చాలా సింపుల్. ఒక లిప్టన్ వేయడం, కొంచెం మిల్క్ వేయడం, తర్వాత వచ్చేసి వాటర్ వేయడం, అంతే. షుగర్ కూడా తినను అనమాట ఇక్కడ నేను. కాఫీలోకైనా టీలోకైనా కొంచెం బిస్కెట్స్ కానీ, రస్క్ కానీ, లేకపోతే చాక్లెట్స్ కానీ, ఏదైనా కొంచెం స్వీట్ ఉండేది తెచ్చుకుంటా అనమాట. లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చుకొని తినేస్తా. ఒక బ్రెడ్ ఉన్నా కూడా సరిపోతుంది నాకు, అదే టిఫిన్ అనమాట. ఇట్లా లోపల మొత్తం మనకి అన్నీ ఉంటాయి అనమాట. ఇట్లా రూమ్ సపరేట్గా ఇచ్చారు. ఆంటీకి వచ్చేసి ఇది సపరేట్ రూము, ఆమెకు అన్ని ఫ్రిడ్జ్ అన్నీ సపరేట్ ఉంటాయి. చాలా బాగుంటుంది రూము, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే మేము వచ్చినా కూడా ఇక్కడ పడుకోవడానికి అందుకు బాగుంటుంది. ఆంటీ దగ్గర పడుకుంటాను నేను కువైట్కి వచ్చిన తర్వాత అసలు వీడియోలు పెట్టడమే చాలా తక్కువ అయిపోయింది. టైం లేదనమాట, అందుకనేసి పెట్టలేదు. ఇట్లా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నారా ఆంటీ. ఇంకా నేను లోపలికి వెళ్ళాను అనమాట, ఏమైనా తెచ్చుకుందామనేసి. లోపల రస్కులు, బ్రెడ్ అవన్నీ ఉన్నాయి. నేను రస్క్ తీసేసుకొని వెళ్ళిపోయాను అనమాట కిచెన్లోకి. టీ పెట్టుకున్నా కదా తాగనీకి. ఇక్కడ ఈ కిచెన్ మొత్తం రీమోడలింగ్ చేయించారనమాట. పాతగా ఉన్నింది, కొంచెం అంతా చేంజ్ చేశారు. జస్ట్ ఒక 10 డేస్లో మొత్తం మార్చేశారు. అబ్బా, డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యం అవ్వడానికి వీళ్ళే నిదర్శనం. సెకండ్లలో అలా సెకండ్లలో చేసేస్తారు. మొత్తం ఆర్టిఫిషియల్ షింకులు, బాత్రూమ్స్ అన్నీ ఆర్టిఫిషియల్, అప్పుడప్పుడు తెచ్చి పెడతారని. ఇలా నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదైనా రస్కులు కానీ, చాక్లెట్స్ కానీ అట్లా ఏవి ఉంటే అవి తీసేసుకొని టీ పెట్టేసుకోవడం, తాగేయడం, మార్నింగ్ టిఫిన్ అయిపోతుంది. ఇంకా లంచ్కి ఏముంటే అది తినేస్తాను అనమాట. బిర్యానీనో, వైట్ రైస్ కానీ అట్లా ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి తినేస్తా. ఇంకా నైట్కి వచ్చేసరికి చపాతీ కానీ, కుబూస్ కానీ అట్లా తింటాం అనమాట. ఇక్కడ అంత పెద్దగా ఫుడ్ ఇష్టపడి నేనైతే తినను. అంత నాకు బాగా ఇష్టము అంటే ఈ కుబూసే అనమాట. సేమ్ మనకి చపాతీ ఎలాగో, రోటీ ఎలాగో అట్లా ఉంటుంది అనమాట. కుబూస్ కూడా చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టము. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ప్యాకెట్స్ తీసుకొని వెళ్తా. నేను ఈరోజు ఒకటి చెప్తాను, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ర్యాక్స్ కానివ్వండి, ఏదైనా ఒక ర్యాక్ లాగా, ఒక కబోర్డ్ లాగా చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వుడ్ అనేది అస్సలు వాడరు. చాలా మ్యాక్సిమం అల్యూమినియంతోనే చేస్తారనమాట. అది మనకి చూసి టచ్ చేస్తే కానీ అర్థం కాదు అది అల్యూమినియమా లేకపోతే వుడ్డా అనేది. అంత బాగుంటుంది ఫినిషింగ్. ఇది వచ్చేసి చాలా మేలు మనకి వుడ్ కంటే కూడా. మనం ఇంట్లో అంతా చెక్కతో చేయించుకుంటాం కదా కబోర్డ్స్, అవన్నీ కూడా ఇక్కడ ఇట్లా చేయించుకుంటారనమాట. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, రీమోడలింగ్ చేయించుకునే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి చెదులు పట్టదు, ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ వైజ్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది కిచెన్ అనేది కూడా క్లాసీగా.
అల్యూమినియం అనేది అంతగా పాడవదు, మనకి చిలుం పట్టడం అట్లాంటివన్నీ ఏమీ అవ్వదు, చాలా బాగుంటుంది. నిజంగా నేను కూడా ఏదైనా ఇంట్లో రీమోడలింగ్ చేయించుకోవాలి ఫ్యూచర్లో అనుకుంటే డెఫినెట్గా అల్యూమినియం కబోర్డ్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తా. ఇది వచ్చేసి ఓవెన్ చూసారా, సేమ్ ఇలాంటిదే నాకు ఇండియాలో ఇంట్లో ఉంటుంది. నేను కొన్నా అనమాట. ఇక్కడ ఇది నాకు బాగా నచ్చి సేమ్ ఇలాంటిదే కావాలని తీసుకున్నా. ఇక్కడ నుంచి తెచ్చుకున్న ఓవెన్ నేను. మనకి స్లిప్పర్స్ పెట్టుకునే స్టాండ్స్ కానివ్వండి, ఏవైనా బట్టలు పెట్టుకునే ర్యాక్స్ కానివ్వండి, అన్నీ కూడా అల్యూమినియంతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, ఫినిషింగ్ లైఫ్ ఉంటుంది అనమాట మెయిన్ ఎక్కువ. తర్వాత ఈ వరగనప్పని ఈ విధంగా పొటాటో పెట్టేసి దానిపైన మొత్తం అన్నీ చుట్టింది కదా, అవన్నీ పైన పెట్టేసి ఇంకా బాయిల్ చేస్తుంది అనమాట. అంతే, వరగనప్ప అయిపోయింది. అదే అలాంటివి చాలా రకాలన్నీ వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటుంది ఆంటీ. చాలా ఓపిక ఆంటీకి. నిజంగా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది అబ్బా. ఇక్కడ నిజంగా చాలా స్ట్రెస్ ఉన్నా కూడా ఏది పట్టించుకోరు, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారు. నేనంటే బయట వర్క్ చేసుకుంటా కాబట్టి నాకు అట్లా సరదాగా గడిచిపోతూ ఉంటుంది. అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. ఇట్లా ఇంట్లో చేసే వాళ్ళు ఒక్కరే ఉంటారు. నేను ఇయర్కి 2 times ఇండియా కన్నా వెళ్తూ ఉన్నా ఇంతకుముందు అయితే కూడా. ఇప్పుడు వచ్చి జస్ట్ ఒక 4 months అట్లా అవుతూ ఉంది నేను అంతే. ఓకే, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.